చూడండి అన్నిట్లో కూడా బిందు ఉంది అంటే స్త్రీలింగ పదంలో బహువచనంలో స్త్రీలింగ పదంలో బిందు ఉంటుంది. బిందు ఉంటే స్త్రీలింగ పదం బహువచనంలో గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక పదానికి ముందు గనక కీ గనక ఉంటే కారక చిహ్న కీ గనక ఉంటే ఆ పదం ఖచ్చితంగా స్త్రీలింగ పదం. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ రోజు మనం వీడియోలో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి వచన్ అనేటువంటి గ్రామర్ టాపిక్ ని చూద్దామండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వచన్ అనేటువంటి టైటిల్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రామర్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సంజ్ఞ సర్వనామ విశేషణ క్రియ ఏవైతే వికారీ శబ్దం ఉన్నాయో, ఏవైతే వికారి అంటారండి, వికారీ శబ్ద ఏవైతే ఉన్నాయో ఈ వికారీ శబ్ద యొక్క शब्दों के जिस रूप से संख्या का बोध हो, संख्या నెంబర్ యొక్క బోధ్ होता है उसे वचन कहते हैं. ఒక సంజ్ఞ తీసుకున్నాం అనుకోండి, సర్వనామం తీసుకున్నాం అనుకోండి, ఆ రూపంతో మనకి సంఖ్య తెలుస్తుంటే, వాటి యొక్క నెంబర్ తెలుస్తుంటే దాన్ని వచన్ అంటామండి. హిందీలో మనకు రెండు వచనాలు ఉన్నాయి, ఏకవచన్ और बहुवचन. सिंगुलर और प्लूरल अंडी. एकवचन बहुवचन. शब्दों के जिस रूप से एक का बोध होता है तो एकवचन होता है और अनेक का बोध होता है तो बहुवचन होता है. एग्जाम्पल చూద్దామండి. లడక లడకే, పుస్తక్ పుస్తకే, భాష భాషాయే, లిపి లిపియా, మై హమ్, ఏక్ అనేక్, ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ అండి. వచన్ని ఎలా మార్చాలి, ఏ రూల్స్ ఉన్నాయి, ట్రిక్స్ ఏంటి ఈ వీడియోలో మీరు తప్పక నేర్చుకుంటారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఖచ్చితంగా మీరందరూ కూడా వచనంలో మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రిక్ ద్వారా మీరు వచన్ని ఏకవచనం నుండి బహువచనంలోకి ఈజీగా మార్చేయచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు పుంలింగ శబ్ద స్త్రీలింగ శబ్ద అని మనం రెండుగా డివైడ్ చేయడం జరిగింది. పుంలింగ శబ్ద అకారాంతంతో అంతమయ్యాయి, ఆకారాంతంతో అంతమయ్యాయి, ఇకారాంతంతో అంతమయ్యాయి, ఈకారాంతంతో అంతమయ్యాయి, ఊకారాంతం అంతమయ్యేది, ఊకారాంతం అంతమయ్యాయి. వీటిని ఏ రూపం వస్తుంది, అలాగే సేమ్ స్త్రీలింగంలో కూడా ఏ రూపం వస్తుంది. ఓవరాల్ గా గమనించినట్లయితే ఇక్కడ రాశాను చూడండి, ఈ సింబల్స్ మాత్రమే మనకి మార్పుకు గురవుతాయి. పుంలింగంలో ఒకే ఒక సింబల్ వస్తుందండి, స్త్రీలింగంలోకి వచ్చేటప్పటికి ఇవి మనకు రావడం జరుగుతుంది, స్త్రీలింగంలోకి వచ్చేటప్పటికి ఇవి రావడం జరుగుతుంది. మరి అది తిర్యక్ బహువచనం అండి, దాని గురించి స్పెషల్ గా చెప్తాను మీకు. ఇక్కడ పుంలింగ పదాలు ఏవి మారవండి, ఒక్క ఆకారాంత పుంలింగ పదం తప్ప మిగతావేవి కూడా మార్పు గురి కావు. ఫర్ ఎగ్జాంపుల్ అకారాంత పుంలింగ పదం మారదు, ఇకారాంత పుంలింగ పదం మారదు, ఈకారాంతంతో అంతమయ్యే పుంలింగ పదం మారదు, ఉకారాంతంతో అంతమయ్యే పుంలింగ పదం మారదు, ఊకారాంతంతో అంతమయ్యే పుంలింగ పదం మారదు. మారేది కేవలం ఆతో అంతమయ్యే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బచ్చా, అప్పుడు ఏం చేయాలండి, ఏ చేర్చాలండి. ఇక్కడ సింబల్ చూడండి, బచ్చే అనేది చేరిస్తే బహువచనం మారిపోతుంది. ఇక్కడ చూడండి, చిమట, ఆకారంతో అంతమైంది, చిమటే, ఘోడా, ఘోడే. సో పుంలింగ పదాలు ఈ ఆతో అంతమైతే మనం ఏ చేస్తాం, దాంతో బహువచనం మారిపోతాయి. ఇంకా ఏవి మారవు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ అకారాంత్, ఘర్లో ఆ ఉందండి, ఘర్, పేడ్లో ఆ ఉంది, పేడ్, మార్పు గురి కాదు. ఫల్, ఫల్, ఫూల్, ఫూల్. ఇలాగే ఇకారాన్ని చూడండి, కవి, కవి అండి, పతి, పతి అండి, ఋషి, ఋషి అండి. అలాగే ఈకారాంత్, మోతి, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది మార్చేస్తూ ఉంటారు. మోతి అనేది పుంలింగ పదం, మోతి మోతిగానే ఉండాలి, పక్షి పక్షిగానే ఉండాలి. అలాగే సాధు, సాధు అండి, ఉకారాంతమయ్యే పదం, సాధు, సాధు అండి. సేతు, సేతు అండి. అలాగే ఊకారాంతమయ్యే పదం, లడ్డు, లడ్డూనే ఉండాలండి. చాకు, చాకునే ఉండాలి. అంటే ఇవి ఏవి కూడా వచనం మారవు. కేవలం మారేది ఏంటి, ఆకారాంత పుంలింగ పదం మాత్రమే మారుతుంది. దాన్ని ఏకారాంతం చేస్తాం, బహువచనం మారిపోతాయి. స్త్రీలింగ పదాలు చూద్దామండి. స్త్రీలింగ పదాలు అకారాంతంతో అంతమయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆంఖ్, ఆంఖ్లో కాలో ఆ ఉందండి, అకారాంతంతో అయ్యేదానికి మనం ఏం చేరుస్తున్నాం అండి, ఆంఖేం. పుస్తక్, పుస్తకేం. అలాగే కితాబ్, కితాబేం. కలం, కలమేం. ఆ విధంగా అండి. అదే ఆకారాంతం చూసినట్లయితే మాలా, మాలా ఏం. ఏం చేర్చామండి, ఏం చేర్చాం. అదే చూడండి, ఇక్కడ ఫస్ట్ దానికి అకారాంత అయితే ఏం, ఏం. అలాగే కవిత, కవితాయే, ఈ విధంగా అండి. అలా ఇకారాంత చూడండి, తిథి అనేది ఇకారాంతం అయింది, దానికి యా చేరుస్తున్నామండి, తిథియా. ఏంటండి, తిథియా. అలాగే విధి, విధియా. ఆ విధంగా ఈకారాంతంతో అంతమయ్యే వాటికి. అలాగే ఈకారాంతంతో అంతమయ్యే వాటిని మనం ఏం చేయాలి చూడండి, జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం. ఈకారాంతంతో అంతమయ్యే వాటిని లడకి అని, ఈకారాంతం అంతమైంది దాని ముందు మనం షార్ట్ చేయాలండి, ఇకారాంత చేసి దానికి యా యాడ్ చేయాలి.
లడికియా. అలాగే కిడికి, దాన్ని కూడా మళ్ళీ మనం ఏం చేయాలి చూడండి, కిడకియా షార్ట్ చేసి యా యాడ్ చేయాలి. ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి. బడి మాత్ర మనం ఏం చేయాలి, బడి మాత్రాన్ని చోటి మాత్ర చేయాలి. అలాగే చూడండి ఊకారాంత్. ఉకారాంత్ చూసినట్లయితే వస్తు, వస్తు ఏం యాడ్ చేసామండి, మళ్ళీ ఏం యాడ్ చేసాం, ధాతు, ధాతు ఏం, ఆ విధంగా. అదే ఊకి మాత్ర అనుకోండి, ఊకి మాత్ర అయితే వధు అని ఉంది, దాన్ని ఉకి మాత్ర చేయాలి. ఊకి మాత్ర చేసి ఏం యాడ్ చేయాలి, వధు ఏం, బహు, బహు ఏం. మరి ఇదేంటి సార్ అంటే ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిడియా అని ఇచ్చారు అనుకోండి, ఇది ఏకవచన్, చిడియా ఏకవచన్, దానికి బహువచనం ఏంటి సార్ అంటే చిడియా అని గనక మనం అర్ధచంద్రాకారం పెడితే అది బహువచనం మారిపోతుంది. అలాగే గుడియా, బుడియా, గుడియా, గుడియా, ఇవి బహువచనం మార్చడానికి. సో టోటల్ గా మనకి ఏకవచనం నుండి బహువచనం మార్చడానికి పుంలింగంలో ఒక సింబల్, అలాగే స్త్రీలింగంలో ఒక 4 సింబల్స్ ఉన్నాయి. ఇదేనండి. ఇంకా విషయం మీకు శుద్ధ రూపంలో కాల్లో ఉపయోగపడే ఒక చిన్న ట్రిక్ చెప్తానండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ బహువచనంలో గనక మీకు ఎక్కడైనా బిందు కనబడితే, అక్కడ బిందు గనక కనబడితే అది స్త్రీలింగ పదం. చూడండి అన్నిట్లో కూడా బిందు ఉంది అంటే స్త్రీలింగ పదంలో, బహువచనంలో స్త్రీలింగ పదంలో బిందు ఉంటుంది. బిందు ఉంటే స్త్రీలింగ పదం బహువచనంలో, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక పదానికి ముందు గనక కీ గనక ఉంటే, కారక చిహ్న కీ గనక ఉంటే ఆ పదం ఖచ్చితంగా స్త్రీలింగ పదం. రాముకి పుస్తక్, రాముకి పుస్తక్ అన్నాడు, కీ ఉంది పుస్తక్ ముందు కాబట్టి పుస్తక్ ఏ పదం అంటారు, స్త్రీలింగ పదం అనాలి. ఈ విధంగా మీరు స్త్రీలింగ పదాన్ని, పుంలింగ పదాన్ని ఐడెంటిఫై చేయొచ్చండి. ఓవరాల్ గా మీకు గమనిస్తే పుంలింగ పదంలో ఒకటి మాత్రమే మారుతుంది, మిగతా ఏవి కూడా మార్పు గురి కావు. స్త్రీలింగ పదాలు అన్ని కూడా మార్పు గురవుతాయి. జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకోండి. ఓవరాల్ గా మనం చూసేటువంటి సింబల్స్ ఇవి మాత్రమే. ఒక పదం స్త్రీలింగం పుంలింగం ఐడెంటిఫై చేయడానికి ఒక ట్రిక్ చెప్పాను. బహువచనంగా మార్చండి. ఆ బహువచనంగా మార్చినప్పుడు ఆ బహువచనంలో కనుక బిందువు వస్తే స్త్రీలింగ పదం. అలాగే ఒక పదం ముందు కీ గనక ఉంటే కారక చిహ్నం, అది స్త్రీలింగ పదం. ఆ విధంగా మీరు ఇది స్త్రీలింగం పుంలింగం అన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. తిరియక్ బహువచనం ఏంటి సార్, ఇక్కడ తిరియక్ బహువచనం యోం అన్న ఓం అన్న ఓం అనేది ఎందుకు వస్తుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బచ్చా ప్లస్ ఏ, ఇది ఏకవచనం అండి. బచ్చా ప్లస్ ఏ, బచ్చేసే, ఇది కూడా ఏకవచనమేనండి, పుంలింగ శబ్ద్. అదే బచ్చే ప్లస్ ఏ, బచ్చోంసే, ఇది బహువచనం అండి. సో ఇక్కడ ఏమొచ్చిందండి, ఓం అనేది వచ్చింది, మనకు గమనించాలి మై డియర్. అలాగే ఇక్కడ చూడండి స్త్రీలింగ బహువచన పదాలకి ఎప్పుడైనా సరే విభక్తులు గనక యాడ్ అయితే, స్త్రీలింగ బహువచనాలకి ఎప్పుడైనా సరే ఏ విభక్తి చిహ్నమైనా యాడ్ అవనండి, అప్పుడు యోం అనేటువంటి సౌండ్, ఓం అనేటువంటి సౌండ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లడికియా ప్లస్ సే, లడికి ఓం సే. ఆల్రెడీ లడికియా అనేది బహువచనం అండి, ఆ బహువచనకి సే యాడ్ అయింది, లడికి ఓం సే. సే అనే కాదండి, ఏది తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మే అని తీసుకున్నాం, లడికి ఓం మే అని వస్తుందండి, లడికి ఓం మే. అలాగే మాతాయే, ఇది ఆల్రెడీ బహువచనం అండి, దానికి సే తీసుకున్నాం, లడికి మాతాయే ప్లస్ సే, మాతా ఓం సే అని రావాలండి. ఇక్కడ చూడండి ఓం అనేది తీసుకున్నాం, యోం అనేది తీసుకున్నాం, అలాగే ఓం అనేది తీసుకున్నాం. ఇవి తిరియక్ బహువచనం అంటారండి. ఇది మనకి వాక్య ప్రయోగాలు చేసినప్పుడు, వాక్యాలు సెంటెన్స్ రాసినప్పుడు ఇవి మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని సర్వనామాలు చూద్దామండి. సర్వనామాలు కూడా వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఏకవచనం నుండి బహువచనంకి ఎలా మారుతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మై, హమ్ అని రాయాలండి. అలాగే యహ, ఏ అని రాయాలి. వహ, వే అని రాయాలి. అలాగే హే అని ఇచ్చాడు అనుకోండి, హే అనేది ఏకవచన్, హైమ్ అనేది బహువచనం అవుతుంది. అలాగే ఏక్, అనేక్, ఏక్, అనేక్, చాలా సార్లు ఎగ్జాంపుల్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు సెంటెన్స్ లో ఇచ్చి. ఏక్, అనేక్ రాయాలండి, హైకి హైమ్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి కొన్నిసార్లు కొన్ని పదాలు చేర్చి దాన్ని బహువచనంగా మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోగ్ గాని, గన్ గాని, దల్ గాని, సమూహ్ గాని, ఇలాంటి పదాలు చేర్చి మనం మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఛాత్ర, ఛాత్రగణ్, అలాగే సంత్, సంత్ లోగ్. ఆ విధంగా మనం శిక్షక్, శిక్షక్ గణ్, ఈ విధంగా మనం బహువచనం మార్చుకోవచ్చు. ఎప్పుడు కూడా నెక్స్ట్ ట్రిక్ అండి, ఎప్పుడు కూడా నిత్య ఏకవచనం ఉండే పదాలు కొన్ని, నిత్య బహువచనం ఉండే పదాలు కొన్ని ఇక్కడ రాశాను, వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎప్పుడు కూడా పాని ఏకవచనం అండి, ద్రవ్య పదార్థాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఏకవచనంలో ఉంటాయి. దూద్, సోనా, పెట్రోల్. అలాగే వ్యక్తివాచక సంజ్ఞ కూడా ఎప్పుడు కూడా ఏకవచనంలోనే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్, రహీం, ఇలాంటి పేర్లన్నీ కూడా, హైదరాబాద్, చీరాల, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటాయి. అలాగే ఎప్పుడు బహువచనంలో ఉండేవి చూడండి, కొన్ని ఇక్కడ మీకు రాసి ఇచ్చాను. లోగ్, హోష్, దర్శన్, ఆసు, ప్రాణ్, హస్తాక్షర్, వీటి ముందు ఎప్పుడు కూడా మీరు కే అనేటువంటి కారక చిహ్నే ఉపయోగించాలి తప్ప కా అనే కారక చిహ్నం ఉపయోగించకూడదండి.
గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్స్ తో కూడి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఒక వీడియో చేస్తాను. ఇది బేసిక్ నేర్చుకోవడానికి, వచన్ని ఎలా నేర్చుకోవాలి, ఏ ట్రిక్స్ ద్వారా నేర్చుకోవాలనడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆ విధంగా మీరు నా ఛానల్ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ రెహమాన్ సార్. ధన్యవాద్.